Hello guys, welcome back to day 3 of Beginner to Pro Fitness Training Program. లాస్ట్ 2 వీడియోస్ చూడకపోతే వీడియో లాస్ట్లో ఇచ్చేస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ టుడే మన టాపిక్ వచ్చేసి ట్రైసెప్స్ అనమాట. ట్రైసెప్స్లో 5 బెస్ట్ బిగినర్ వేరియేషన్స్ మీ ముందు తీసుకొచ్చేసాను. సో ఈ 5 బెస్ట్ వేరియేషన్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మీ ట్రైసెప్ మంచిగా బర్న్ అవుతుంది అండ్ మంచి ప్రోగ్రెస్ కూడా చూస్తారు. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆ 5 బెస్ట్ వేరియేషన్స్ వచ్చేసి వైడ్ గ్రిప్ పుషప్స్, డిప్స్, బెంచ్ డిప్స్, ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ అండ్ రో పుల్ డౌన్స్. సో వీటిని ఒక్కొక్కటిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. చూసేయండి, విత్ పిక్చర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పిక్చర్స్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి వైడ్ గ్రిప్ పుషప్స్ అనమాట. వైడ్ గ్రిప్ పుషప్స్ వచ్చేసి మీ ఎల్బో విత్లో పామ్స్ పెట్టి పుషప్స్ కొట్టండి. 3 సెట్స్ కొట్టండి. సెట్కి వచ్చేసి 10 to 12 రెపిటేషన్స్. సెట్కి మధ్యలో 1 to 3 మినిట్స్ గ్యాప్ తీసుకోండి. మంచిగా ఎఫెక్టివ్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది అనమాట. సో ఈ వైడ్ గ్రిప్స్ పుషప్స్ బాగానే కొద్దిగా కష్టంగానే ఉంటాయి, కాకపోతే మీకు పుషప్స్ అలవాటు అవుతాయి కాబట్టి సో సింపుల్గానే అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిప్స్ అనమాట. డిప్స్ బాడీని స్ట్రైట్గా పెట్టి మాత్రమే కొట్టాలి. 2 ప్యారలల్ రాడ్స్కి పామ్స్తో పట్టుకోండి, ఫింగర్స్తో కాదు, పామ్స్తో పట్టుకొని 2 ప్యారలల్ రాడ్స్కి పామ్స్తో పట్టుకొని బాడీని స్ట్రైట్గా పెట్టుకోండి. బాడీని బెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చెస్ట్ వర్కౌట్ అవుతుంది అనమాట. అది ట్రైసెప్స్ మీద లో పడుతుంది. సో బాడీని స్ట్రైట్గా పెట్టి కోర్ని ఫిట్ చేసి కోర్ని టైట్ చేసి కొట్టడం వల్ల ఏమవుతుందంటే ట్రైసెప్స్ బాగా ట్రైన్ అవుతుంది అండ్ బర్న్ అవుతుంది. ఇది కూడా 3 సెట్స్ కొట్టండి. సెట్కి వచ్చేసి ఎన్ని రెపిటేషన్స్ వస్తే అన్ని రెపిటేషన్స్ కొట్టండి. మేబీ 6 రావచ్చు, ఆర్ 10 రావచ్చు, 20 రావచ్చు, ఎన్ని వస్తే అన్ని కొట్టండి. 3 సెట్స్ కొట్టండి, ఎన్ని వస్తే అన్ని. దీనివల్ల ట్రైసెప్ బాగా బర్న్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బెంచ్ రిప్స్ అనమాట. బెంచ్ రిప్స్ వచ్చేసి ఈ హ్యాండ్స్ని బ్యాక్ పెట్టి ఈ షోల్డర్ విత్లో పెట్టి లెగ్స్ని స్ట్రైట్ పెట్టి డిప్స్ కొట్టండి అనమాట. అది ఎన్ని 3 సెట్స్ కొట్టండి. సెట్కి వచ్చేసి 15 రెపిటేషన్స్ కొట్టండి. అలాగా సెట్కి మధ్యలో 1 to 3 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకొని కొట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ అనమాట. ఈ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే 2 హ్యాండ్స్తో డమ్ములను పట్టుకొని బ్యాక్ పెట్టండి, ఈ స్ట్రైట్ పెట్టండి, చేతులు స్ట్రైట్గా పైకి లేపి ఇలా బ్యాక్ బెండ్ చేయండి అనమాట. ఎల్బో వరకు బ్యాక్ బెండ్ చేయండి. చేతుల్ని 4 ఆర్మ్స్ని బ్యాక్ బెండ్ చేయండి. బ్యాక్ బెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ట్రైసెప్ మీద పడుతుంది. అది అలాగే స్ట్రైట్గా లేపండి. ఎల్బో అయితే షేక్ అవ్వద్దు అండ్ మూవ్ అవ్వద్దు. మ్యాక్సిమం లో వెయిట్స్తోనే కొట్టడానికి ట్రై చేయండి. లో వెయిట్స్తో కొట్టడం వల్ల ఏంటంటే ఫామ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫామ్ అలవాటు అయిన తర్వాత వెయిట్స్ పెంచుకోండి. ఇది కూడా 3 సెట్స్ కొట్టండి. సెట్కి వచ్చేసి 10 to 12 రెపిటేషన్స్ కొట్టండి. ఈచ్ సెట్కి మధ్యలో 1 to 3 మినిట్స్ గ్యాప్ ఇచ్చేయండి. అండ్ మంచిగా బర్న్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్ ఫామ్లో కొట్టండి, లో వెయిట్స్తో కొట్టండి, మంచిగా బర్న్ అవుతుంది, మంచి ప్రోగ్రెస్ కూడా వస్తుంది. అండ్ లాస్ట్గా రో పుల్ డౌన్స్ అనమాట. ఈ రో పుల్ డౌన్స్ వచ్చేసి ఏంటంటే మంచిగా బర్న్ అవుతాయి, బాగా ప్రోగ్రెస్ కూడా చూపిస్తుంది. సో ఇది ఎలా కొట్టాలంటే ఫస్ట్ ట్రైసెప్ రోప్ తీసుకోండి. ట్రైసెప్ రోప్ తీసుకొని కేబుల్కి కనెక్ట్ చేసి రోప్ని బాడీని స్ట్రైట్గా పెట్టి కొట్టండి. బాడీని బెండ్ చేయొద్దు. బాడీని బెండ్ చేస్తే లాట్స్ ట్రైన్ అవుతాయి. ట్రైసెప్ ట్రైన్ కావాలంటే బాడీని స్ట్రైట్గా పెట్టి నించొని కొట్టండి. దాన్ని కొట్టడం వల్ల ఏమవుతుందంటే ట్రైసెప్ బాగా ట్రైన్ అవుతుంది. సో ఇది కూడా 3 సెట్స్ కొట్టండి. సెట్కి వచ్చేసి 10 to 12 రెపిటేషన్స్ కొట్టండి. మాక్సిమం లో వెయిట్స్ వేసుకొని కొట్టడానికి ట్రై చేయండి. అది ఇంకా బెటర్ అనమాట. లో వెయిట్స్ వేసుకొని కొట్టడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఇది కూడా సెట్కి మధ్యలో 1 to 3 మినిట్స్ గ్యాప్ ఇచ్చి కొట్టండి. దానివల్ల మంచి ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఈ 5 వేరియేషన్స్ కూడా మీరు లో వెయిట్స్ ఫామ్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు స్లోగా చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఫామ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు వెయిట్స్ పెంచుకుంటే ఇంకా ప్రోగ్రెస్ పెరుగుతుంది అనమాట. ప్రోగ్రెస్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్న హ్యాండ్ సైజు, ట్రైసెప్ సైజు మీకు అచీవ్ అవుతుంది అండ్ అది ఫామ్ కూడా అవుతుంది అనమాట మంచిగా. సో ఇవాళకి ఇంతే గాయస్. రేపు వచ్చేసి చెస్ట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే మన ఛానల్ని. థ్యాంక్ యూ గాయస్.